నమస్తే, వెల్కమ్ టు రైట్ యాంగిల్. మొన్నటిదాకా హమాస్ పై విరుచుకుపడ్డ ఇజ్రాయెల్ ఆ తర్వాత హిజ్బుల్లాని తుదముట్టించే ప్రయత్నం చేసింది. ఇప్పుడు ఇరాన్ వంతు వచ్చింది. ఇరాన్లో ఖమైనీ ప్రభుత్వం లేకుండా చేసే ఒక ప్రయత్నంలో ఇజ్రాయెల్ తలమునకలై ఉంది. ఆ దిశగానే భీకర దాడులు చేస్తోంది. ఇరాన్ కకావికలమవుతున్న పరిస్థితి కనబడుతోంది. ఈవెన్ పాశ్చాత్య దేశాలు కూడా ఇజ్రాయెల్కి మద్దతుగా నిలుస్తూ ఉన్నాయి. అయితే ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ యుద్ధ కళ గురించి లేకపోతే వారు పన్నే వ్యూహాల గురించి, మొసాద్ ఆపరేషన్స్ గురించి సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా ఒక అద్భుతమైన కథనాలు వస్తూ ఉన్నాయి. నేషనలిస్ట్ హబ్లో అనేక మొసాద్ ఆపరేషన్స్కి సంబంధించిన వీడియోలు మేము అందిస్తూ వస్తున్నాం. కానీ నిజానికి ఇజ్రాయెల్ ఎందుకు ఇంత రక్తపాతాన్ని కోరుకుంటోంది? ఎందుకు ఇంతలా దాడులు చేస్తోంది? పక్కనున్నటువంటి ఇరుగు పొరుగు దేశాల నుంచి ఇజ్రాయెల్కు ఉన్న ప్రమాదం ఎందుకని నిజానికి ఒక ఇజ్రాయెల్ వాళ్ళ పాలసీనే ఇజ్రాయెల్లోని యూదులని పరిరక్షించుకోవడమే ధ్యేయమని ప్రకటించేంత వరకు వాళ్ళ పాలసీని ఎందుకు ఏర్పరచుకున్నారు? నెతన్యాహు మొన్న మధ్యనే ఒక మాట చెప్పారు. our policy is very simple. the Jewish state was set up to defend Jewish lives and we always reserve the right to defend ourselves. యూదుల పరిరక్షణ కోసమే ఏర్పడ్డటువంటి దేశం ఇజ్రాయిల్ అండ్ యూదుల కోసం ఏర్పడ్డటువంటి ఈ ఇజ్రాయిల్లో వాళ్ళని పరిరక్షించడం మా హక్కు. దానికోసం ఎంత దూరమైనా వెళతాము అనేది ఇజ్రాయిల్ తమ డిఫెన్స్ పాలసీగా మార్చుకుంది. దీనికి కారణం ఏంటో తెలిస్తే నిజానికి ఆశ్చర్యపోతారు. యూదులపైన ఈ రోజు జరుగుతున్నటువంటి దాడులు కాదు, లేదా యూదులు ఈ రోజు చేస్తున్న దాడులకు కావచ్చు, ఒక రక్తసిక్తమైన 3000 సంవత్సరాల చరిత్ర దాగి ఉంది. ఆ వివరాలని ఇప్పుడు నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఇజ్రాయెల్లోని జెరూసలేంలో ఉన్నటువంటి ఒక కొండ ప్రాంతం కోసం అటు యూదులు, ఇటు క్రైస్తవులు, అటు ముస్లింలు గత 2000 సంవత్సరాల నుంచి కొట్టుకు చస్తూనే ఉన్నారు. దీనికోసం ఇప్పటి వరకు సుమారు 41 సార్లు యుద్ధాలు జరిగినట్లు తెలుస్తోంది. లక్షలాది మంది చనిపోయారు. జెరూసలేంలోని యూదు తెగలు, బాబిలోనియన్లు, బైజంటైన్లు, రోమన్ క్రైస్తవులు, ఆట్టమన్లు, అరబ్బులు, ఇలా అనేక వర్గాల వారి రక్తంతో జెరూసలం ఇప్పటికీ తడిసిపోతోంది. అయితే జెరూసలేం అనే పవిత్ర భూమి కోసం రక్తదాహం ఇంకా తీరినట్టు లేదు. అత్యంత వివాదాస్పదమైన పవిత్ర భూమి చరిత్రను ఇప్పుడు నేను మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. అండ్ ఈ వీడియోను పూర్తిగా చూడండి. అండ్ ఈ రోజు జరుగుతున్నటువంటి అనేక జియో పొలిటికల్ ఇష్యూస్కి అప్పటి చరిత్రే కారణం. అండ్ ఇజ్రాయిల్ అనే ఒక ప్రాంతం కోసం 3 మతాల మధ్య ఇంతగా జరుగుతున్న సంఘర్షణకు ఉన్నటువంటి చరిత్రలోకి వెళ్లే ప్రయత్నం చేద్దాం. దాదాపుగా 3000 సంవత్సరాల క్రితం 3 ఎడారి మతాలకు మొదటి ప్రవక్తగా భావించబడే అబ్రహాం నుండి యూదు మతం స్థాపించబడింది. అబ్రహాంకు దేవుడి సాక్షాత్కారమైంది ఈ జెరూసలేంలోని ఒక కొండ మీద. ఈ కొండ మీద మట్టితోనే దేవుడు ప్రపంచంలోని మొట్టమొదటి మానవుడైన ఆదాంను సృష్టించాడనే నమ్మకం యూదులకుంది. యూదు మత స్థాపకుడైన అబ్రహాంకు 2 పిల్లలు. ఒకడి పేరు ఇస్మాయిల్, రెండవ వాడి పేరు ఇసాక్. అబ్రహాంకు ఇసాక్ మీద ప్రేమ ఎక్కువ. ఒకరోజు అబ్రహాంకు దేవుడు కనిపించి ఇసాక్ను తనకు బలివ్వమని అడిగాడట. దేవుడి పట్ల అపార భక్తి ఉన్న అబ్రహాం తన కొడుకును బలివ్వడానికి జెరూసలేంలోని ఆ కొండ మీదికి తీసుకుపోతాడు. అయితే అబ్రహాం త్యాగానికి ముగ్ధుడైన ఆ దేవుడు ఇసాక్ బదులుగా ఒక మేకను బలి తీసుకొని అతనికి ప్రాణదానం చేశాడని వాళ్ళ చరిత్రలోని వారి పుస్తకాల్లో చెబుతున్నారు. ఈ సంఘటన జరిగిన పవిత్ర భూమిని హర్ హబాయిత్ అని పిలుస్తారు. అబ్రహాం మొదట మెసపటోమియాలో ఉండేవాడు. అయితే అతనికి దైవ సాక్షాత్కారమైంది మాత్రం ఎడారి ప్రదేశంలో ఉన్న ఈ జెరూసలేంలోని ఒక కొండ మీద. ఈ అబ్రహాం పేరు మీదనే యూదు మతము, క్రైస్తవము, ఇస్లాము ఈ 3 మతాలని కూడా మనం అబ్రహామిక్ రిలీజియన్స్ అనడానికి ఇదే కారణం. హిబ్రూ బైబిల్లోని బుక్ ఆఫ్ జెనసిస్లో దేవుడికి అబ్రహాంకి మధ్య జరిగిన సంభాషణల వివరాలు కూడా లభిస్తాయి. దేవుడి ఆదేశం మేరకు జెరూసలేంకు వచ్చి దాని చుట్టుపక్కల ప్రదేశాన్ని అభివృద్ధి చేశాడు. ఆయన మనవడు అంటే ఇసాక్ కొడుకు జాకబ్ మహాపరాక్రమశాలి. ఆయన దేవదూతతోనే పోరాటం చేశాడని తెలిపే కథలు ఉన్నాయి. సో ఇతని ధైర్యం, పరాక్రమాలను చూసి జాకబ్కు ఇజ్రాయిల్ అనే బిరుదును దేవదూతలు ఇచ్చారు. ఇజ్రాయిల్ అంటే దేవుడిని చూసినవాడు అని అర్థం. అతను నిర్మించిన ప్రదేశం కాబట్టి దీనికి ఇజ్రాయిల్ అనే పేరు వచ్చింది. యూదుల దేశమైన ఇజ్రాయిల్ నేపథ్యం ఇది. యూదుల ప్రసిద్ధ రాజైన కింగ్ సాలమన్ జెరూసలేం కొండ మీద ఓ పవిత్రమైన దేవాలయాన్ని నిర్మించాడట. అప్పటి నుండి ఆ కొండకు టెంపుల్ మౌంట్ అనే మరొక పేరు కూడా జతకూడింది. ఈ దేవాలయం క్రీస్తు పూర్వం 3500 కాలంలో నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది.
దీన్ని జెరూసలేం చరిత్రలో మొదటి దేవాలయం లేదా ఫస్ట్ టెంపుల్ అని పిలుస్తారు. నాగరికతల మధ్య సంఘర్షణ తీవ్రంగా సాగుతున్న కాలం అది. ఒక తెగపై మరో తెగ, ఒక వర్గం విశ్వాసాలపై మరో వర్గం అతి కిరాతకంగా దాడులు జరుపుతున్న ఆ సమయంలో మొదట జెరూసలేంపై బాబిలోనియన్లు దాడి చేశారు. బాబిలోనియన్లు యూదుల మీద దాడి చేసి జెరూసలేంను వశపరుచుకొని అక్కడి దేవాలయంలోని అపార సంపదను దోచుకొని ఆ దేవాలయాన్ని నేలమట్టం చేశారు. ఇది యూదుల మీద జరిగిన మొదటి ఆక్రమణ. అయితే యూదులు నిరంతర పోరాటం తర్వాత తమ పవిత్ర భూమిని మళ్ళీ వశపరుచుకొని 500 సంవత్సరాల తర్వాత, అంటే ఇప్పటికి సుమారు 2,500 సంవత్సరాల క్రితం మళ్ళీ తమ దేవాలయాన్ని జెరూసలేంలోని అదే స్థలంలో కట్టారు. దీన్ని సెకండ్ టెంపుల్ అంటారు. ఇదంతా జరిగిన 600 సంవత్సరాల తర్వాత జెరూసలేంలో మరొక ప్రముఖ సంఘటన కూడా జరిగింది. యూదు ఆలోచనలను ధిక్కరించి నేను దైవపుత్రుణ్ణి అని యేసుక్రీస్తు మత ప్రచారం ప్రారంభించారు. ఇది యూదులకు ఆగ్రహం తెప్పించింది. సాధారణంగా ఒక కొత్త మతం పుట్టుకొచ్చే సమయంలో వచ్చే వ్యతిరేకతలను యేసుక్రీస్తు కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది. యేసుక్రీస్తును ఇదే జెరూసలేంలోని కొండ మీదే యూదులు సిలువ వేశారు. దీంతో యూదులకు ఒక బలమైన శత్రువర్గం పుట్టుకొచ్చింది. అదే క్రైస్తవం. రాజ్యాధికారం దొరికే వరకు ఎదురు చూసిన క్రైస్తవ మతానుయాయులు రోమన్ సామ్రాజ్యం తమ చేతిలోకి రాగానే యూదుల మీద విరుచుకుపడ్డారు. క్రీస్తు శకం 70వ సంవత్సర కాలంలో రోమన్లు యూదుల మీద ప్రతీకారం తీర్చుకొని ఆ కొండ మీదున్న సెకండ్ టెంపుల్ను ధ్వంసం చేశారట. అయితే ఆ సెకండ్ టెంపుల్లోని పశ్చిమ భాగంలోని ఒక గోడ మాత్రం ధ్వంసం కాలేదు. అది నేటికి ఉంది. వెస్టర్న్ వాల్ అని పిలువబడే ఆ గోడ నేటికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న యూదులకు అత్యంత పవిత్రమైన స్థలం. జెరూసలేంలో ఉండగా కేవలం రబ్బీలుగా పిలువబడే యూదు మత గురువులు మాత్రమే సెకండ్ టెంపుల్ లోపలికి వెళ్లేవారట. సాధారణ యూదులకు ఆ దేవాలయం లోపలికి ప్రవేశం ఉండేది కాదట. అందువల్ల సంప్రదాయ యూదులు ఇప్పటికీ కూడా వెస్టర్న్ వాల్ కు దూరం నుండే నమస్కరిస్తూ ఉంటారు. ఇక హ్యాడ్రియన్ చక్రవర్తి రోమన్ సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్న క్రీస్తు శకం 132-136 మధ్య కాలంలో యూదులు జెరూసలేం కోసం మరొక ప్రముఖ యుద్ధం చేశారు. ఈ యుద్ధంలో సుమారు 5 లక్షల మంది దాకా యూదులను హతమార్చినట్లు చరిత్రకారులు చెబుతారు. అంతేకాదు హ్యాడ్రియన్ ఆ దేశానికి ఉన్న ఇజ్రాయిల్ అనే పేరును తొలగించి యూదులకు బద్ధ శత్రువులైన సిరియన్లు, పాలస్తీనియన్లకు అధికారాన్ని అప్పగించి ఆ దేశపు పేరును సిరియా పాలస్తీనా అని మార్చాడు. అంతేకాదు జెరూసలేంను దాని రాజధానిగా ప్రకటించాడు. ఇంతటితో అతనికి యూదుల మీద ద్వేషం చల్లారలేదు. యూదుల వారసులే లేకుండా చేయాలనే తలంపుతో శిశువులను కూడా హతమార్చారు. దీంతో యూదులు తమ మాతృభూమిని వదిలేసి ప్రపంచపు నలుచెరగులా వెళ్లిపోయారు. ఇప్పుడు ఇస్లాం ప్రకారం ఈ పవిత్ర భూమికి ఉన్న ప్రాధాన్యత ఏంటో చూద్దాం. ఇప్పటిదాకా మనం యూదులు, క్రైస్తవులకు సంబంధించిన చరిత్ర చూసాం. ఇప్పుడు ఖురాన్కి సంబంధించినటువంటి అంశాల్లోకి వెళదాం. ఖురాన్ ప్రకారం క్రీస్తు శకం 620వ సంవత్సరంలో మహమ్మద్ ప్రవక్త బురాక్ అనే రెక్కల గుర్రం మీద కూర్చొని మక్కా నుండి జెరూసలేంకు వచ్చాడని, అక్కడి నుంచి అతడు మళ్ళీ అదే గుర్రం మీద కూర్చొని నేరుగా స్వర్గానికి వెళ్లారని, అక్కడి నుంచి దేవుడితో కాసేపు సంభాషించి మళ్ళీ జెరూసలేంలో దిగాడు అని ముస్లింల నమ్మకం. ఇదంతా జరిగింది 7వ శతాబ్దంలో అన్నది గమనార్హం. అసలే అనేక ప్రజల రక్తపాతంతో సామాజిక శాంతిని భగ్నం చేసిన వివాదాస్పదమైన భూమిలో మహమ్మద్ ప్రవక్త తన గుర్రాన్ని దించారన్న కథ మరింత వివాదానికి కారణమైంది. ఆయనకు చెందిన ఎగిరే గుర్రం 1-2 కిలోమీటర్లు అటో ఇటో ఎక్కడైనా దిగి ఉంటే మతాల మధ్య జరిగిన ఘర్షణ, రక్తపాతం, అమాయకుల ఊచకోత తప్పి ఉండేవేమో. ముస్లింలు ఈ ప్రదేశాన్ని హరాం అల్ షరీఫ్ అని పిలుస్తారు. క్రీస్తు శకం 632వ సంవత్సరంలో మహమ్మద్ ప్రవక్త మరణించారు. తర్వాత 4 ఏళ్లకు ఉమైద్ ఖలీఫా నాయకత్వంలో జెరూసలేం మీద దాడి జరిగింది. దాంతో జెరూసలేం బైజంటైన్ సామ్రాజ్య పరిపాలనలో భాగమైంది. రోమన్ క్రైస్తవుల చేతిలో ఉన్న జెరూసలేం ముస్లింల వశమైంది. అప్పటికే అక్కడ క్రైస్తవులు ఒక భవ్యమైన చర్చిని నిర్మించి ఉన్నారు. జడ్జిమెంట్ డే రోజున యేసు అక్కడి నుంచే మళ్లీ లేచొస్తాడనే గాఢమైన నమ్మకం క్రైస్తవులది. జెరూసలేంను వశపరుచుకున్న ఖలీఫా అక్కడొక మసీదు కట్టించి దానికి అల్ అక్సా అని పేరు పెట్టాడు. ఏ రాయి మీద నుండి మహమ్మద్ ప్రవక్తకు చెందిన రెక్కల గుర్రం ఆకాశంలోకి ఎగిరిందో ఆ రాయి ఉన్న ప్రదేశంలో డోమ్ ఆఫ్ ది రాక్ అనే మరొక మసీదు కట్టి దాని గోపురానికి బంగారు రేకు తొడిగించారు. ఒక వాదన ప్రకారం ఇజ్రాయిలీల మొదటి దేవాలయం ఉన్న స్థలంలోనే ఉద్దేశపూర్వకంగా ముస్లింలు ఈ మసీదును కట్టారు అని మధ్యప్రాచ్య చరిత్రకారులు చెబుతూ ఉంటారు. దీనిపైన అనేక వివాదాలు కూడా ఉన్నాయి. అలా క్రైస్తవులు జెరూసలేంను కోల్పోయారు. ఖలీఫా మీద కత్తులు నూరుతూ శత్రువులను ప్రేమించండి అనుకుంటూ పోతే తమకు ఇక భవిష్యత్తు ఉండదనుకొని అనేక దేశాల్లో ఉన్న క్రైస్తవులను ఏకం చేసి ఇస్లాంకు వ్యతిరేకంగా సంఘటిత పోరాటానికి పోప్ పిలుపునిచ్చాడు.
ఆ పవిత్ర యుద్ధానికి వారు పెట్టిన పేరు క్రూసేడ్స్. జెరూసలేం కోసం దశాబ్దాల పాటు ఈ క్రూసేడ్లు జరిగాయి. అలా క్రైస్తవ క్రూసేడ్లలో భాగంగా 1099 జూలైలో పెద్ద యుద్ధం చేసి ముస్లింల నుండి జెరూసలేంను మళ్లీ క్రైస్తవులు వశపరుచుకున్నట్లు చరిత్ర చెబుతోంది. అయితే అరబ్బులు తమ 3వ అతి పవిత్ర క్షేత్రాన్ని అంత సులభంగా వదిలిపెడతారా? జెరూసలేంలో క్రైస్తవుల పాలన బలహీనపడే వరకు ఎదురు చూసి 88 సంవత్సరాల తర్వాత 1187లో భారీ రక్తపాతాన్ని సృష్టించి ముస్లింలు గెలిచారు. ఆనాడే ఇక్కడ మసీదుల నిర్వహణ చూసుకోవడానికి వక్ఫ్ సమితి నియామకమైంది. జెరూసలేం పవిత్ర భూమిలోకి ముస్లిమేతరుల ప్రవేశాన్ని నిషేధించారు. అయితే ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన యూదులు మాత్రం వచ్చే నూతన సంవత్సర సబ్బత్ ఆచరణను జెరూసలేం పవిత్ర గోడ ముందు చేసుకుంటాను అనే సంకల్పాన్ని ఒక తరం నుంచి మరో తరానికి అందజేస్తూనే వచ్చారు. అలా సాగిందే నెక్స్ట్ ఇయర్ ఇన్ జెరూసలేం అనే మాట. దీన్ని ఇప్పటికీ యూదులు తరచూ ఉపయోగిస్తూనే ఉంటారు. మా పూర్వీకుల స్థలమైన ఇజ్రాయెల్ను తిరిగి పొందాలని, జెరూసలేంలో తమ పవిత్ర క్షేత్రం మళ్లీ నిర్మాణం అవ్వాలనే యూదుల కల నిరంతరం జ్వలిస్తూ వచ్చింది. భారతదేశంలో తప్ప మిగిలిన అన్ని దేశాల్లో అత్యాచారాలు, అవమానాలకు గురై చివరకు హిట్లర్ గ్యాస్ ఛాంబర్లలోకి తోయబడి 60 లక్షల మంది తమ వారి శవాలను దాటుకుంటూ యూదుడు సజీవంగా వచ్చి తన పూర్వీకుల త్యాగ బలిదానాలకు సాక్షి అయిన ఇజ్రాయిల్ నేల మీద అడుగుమోపాడు. 19వ శతాబ్ద ప్రారంభంలో ప్రపంచం నలుమూలల నుంచి యూదులు తమదైన దేశాన్ని నిర్మించుకోవడానికి తిరిగి రాసాగారు. పాలస్తీనా అని పిలువబడుతూ అరబ్బుల పిడికిలిలో ఉన్న తమ స్వస్థలానికి వచ్చి అక్కడ స్థలాలను కొనుక్కొని చట్టబద్ధంగా నివసించసాగారు. 2వ ప్రపంచ యుద్ధంలో టర్కీని లొంగదీసుకున్న బ్రిటిషర్లు వారి అధీనంలో ఉన్న పాలస్తీనా భూమిని 2 భాగాలుగా పంపకం చేశారు. అరబ్బులకు పాలస్తీనా, యూదులకు ఇజ్రాయిల్. ఇదంతా జరిగింది 1948లో. ముస్లింల తీవ్ర వ్యతిరేకత మధ్య వారందరి ముందు ధైర్యంగా నిలబడింది నలువైపులా ముస్లిం దేశాలు, మధ్యన ఇజ్రాయిల్. ఇది చుట్టూ ఉన్న ముస్లిం దేశాల నాయకులకు కొరుకుడు పడని పరిణామం. అయితే మరోవైపు తమకు రాజధానిగా జెరూసలేంనివ్వాలని యూదులు ఐక్యరాజ్య సమితికి విన్నవించుకున్నారు, పట్టుబట్టారు. కానీ అప్పటికే ఇజ్రాయిల్ ఏర్పాటు విషయంలోనే కోపంగా ఉన్న అరబ్బులు జెరూసలేంను కూడా పోగొట్టుకుంటే మరింత క్రుద్ధులవుతారని గ్రహించిన బ్రిటిషర్లు దాన్ని యూదులకు గాని అరబ్బులకు గాని ఇవ్వకుండా ఐక్యరాజ్య సమితి పరిధిలో ఉండేలా నిర్ణయించారు. కొంతకాలం వరకు జెరూసలేం ప్రశాంతంగా ఉంది. అయితే పాలస్తీనా దురద వారిని మౌనంగా కూర్చొనివ్వలేదు. 1967లో జెరూసలేంను వశపరుచుకోవడానికి అరబ్బు దేశాల సహకారంతో పాలస్తీనా సిద్ధమైంది. దీని గురించి ముందుగానే సమాచారం సేకరించిన ఇజ్రాయిల్ ప్రపంచ యుద్ధ చరిత్రలో అత్యంత వ్యూహాత్మక యుద్ధమని పిలువబడే 6 రోజుల సమరానికి నాంది పలికింది. ఒంటరి దేశమని భావించి గుంపుగా వచ్చిన అరబ్బులు ఇజ్రాయిల్ చావు దెబ్బలకు బెంబేలెత్తిపోయారు. అప్పటి వరకు మానవత్వమే చట్టమని జెరూసలేంను వశపరుచుకోకుండా వదిలివేసిన యూదులు దాన్ని తమ అధీనంలోకి తీసుకున్నారు. దీంతో అరబ్బులు సంప్రదింపులకు వచ్చారు. అప్పటి వరకు టెంపుల్ మౌంట్ మీద వక్ఫ్ పట్టు ఉండేది. ఇజ్రాయెల్ కాసింత ఉదారత్వంతో దీనిలో ఏ మార్పు చేయలేదు. ముస్లింలతో ఒక ఒప్పందం చేసుకుంది. టెంపుల్ మౌంట్ బాధ్యతను జోర్డాన్ దేశానికి అప్పగించడం, యూదులకు అక్కడ ప్రార్థనకు అవకాశం కల్పించడం ఈ ఒప్పందంలో ముఖ్యమైన అంశం. మొత్తంగా అత్యంత అమానవీయంగా సాగిన ఈ రక్త చరిత్రను చెరిపేసి ఏమీ తెలియని అమాయకుల్లా ఆయా దేశాల్లోని నాయకులు భారతదేశానికి మానవ హక్కుల గురించి ఇప్పుడు లెక్చర్లు ఇస్తూ ఉంటారు. మతం కోసం మారణహోమం సృష్టించిన ఆ మత ప్రబోధకులు రిలీజియన్ ఆఫ్ పీస్ అని, రిలీజియన్ ఆఫ్ లవ్ అని అసలు సంబంధం లేని పదాల్ని వారికి ఆపాదించుకుంటూ హిందువులను దూషించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇంతకన్నా హాస్యాస్పదమైన విషయం మరొకటి ఉంటుందా? నిజానికి ప్రస్తుతం ఇజ్రాయిల్ చేస్తున్న యుద్ధం మతపరమైన యుద్ధమే. ఖచ్చితంగా ఇజ్రాయిల్ పైన జరుగుతున్నటువంటి దాడులు మతపరమైనవే. అండ్ దీంట్లో చలిగాచుకుంటున్నటువంటి పాశ్చాత్య దేశాలు, వారికి ఉన్నటువంటి ఆసక్తులు అవన్నీ కూడా మతాన్ని, వాళ్ళ సంస్కృతిని, వాళ్ళ చరిత్రను ఆధారం చేసుకుని నడుస్తున్నవే. నిజానికి సివిలైజేషనల్ వార్ కాస్త జియోపొలిటికల్ డెవలప్మెంట్స్లో భాగంగా ఆయా దౌత్యపరమైన అవసరాలు, వ్యాపారమైన సంబంధాలకు సంబంధించినటువంటి అంశాల్లోకి వెళ్లడంతో ఈ యుద్ధం కొనసాగుతూనే ఉంది. నిజానికి శాంతి కాముక దేశంగా భారత్ నిలబడి ఉంది. కానీ ప్రపంచ దేశాల చరిత్ర ఏది గమనించినా హింసాత్మకంగానే సాగుతుంది. సో ఆ హింస నుంచి వస్తున్న పరిణామాలే ఇప్పుడు మనం చూస్తున్న ఆవిష్కరణలు, ఇంకా చెప్పాలంటే యుద్ధ వ్యూహాలు, రణసూత్రాలు. సో ఇజ్రాయెల్ చరిత్రకు సంబంధించిన డీటెయిల్స్ ఇవి. ఇంకా చెప్పాలంటే యుద్ధాల కాలంలో మనం లేము, కానీ ఇజ్రాయెల్ 1948లో ఏర్పడిన నాటి నుంచి ఇప్పటి వరకు యుద్ధాలు చేస్తూనే ఉంది. ఆ యుద్ధాలు డైరెక్ట్గా జరుగుతున్నటువంటి ఆయా పక్కనున్న దేశాలతో జరుగుతున్న యుద్ధాలు కావచ్చు, ఇంకా చెప్పాలంటే మొసాద్ చేస్తున్నటువంటి ఆపరేషన్స్ కావచ్చు, వాటికి సంబంధించినటువంటి డీటెయిల్డ్ అనాలిసిస్తో
సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచాట్ల గారితో మరొక వీడియోతో నేను మీ ముందుకు వస్తాను. ఈ వీడియోని లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, కామెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. మనసా వాచా కర్మణ, దేశహితం కోసం నేషనలిస్ట్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.